చెందిన వాళ్ళ బాధితులు ఉన్నారు. 70% తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు. 70% తెలుగుదేశం జెండా మోసిన వాళ్ళు ఉన్నారు 30 సంవత్సరాల నుంచి. ఆ ఎంపీలు వాళ్ళు 2 లక్షలు అయితే వాళ్ళు 2 లక్షలు పిండి వసూలు చేసేది. అది ఏం ఫైన్లే, జోబులు వేసుకోవటం, ఓపెన్ చేయటం. ఆ రాయి మళ్ళీ అమ్ముకుంటుంటలే, వీళ్ళు కొంటూ వాళ్ళు అమ్మనీరు. కోర్టు మాత్రం ఇసకెట్టబోతుంది. ఇవన్నీ రాజకీయ నాయకులు చాలా మాట్లాడతాం. మేమందరం సత్యహరిశ్చంద్రుడు అమ్మ మూడుమి, సత్యహరిశ్చంద్రుడికి కడుపులో పుట్టాం, అందరూ మాట్లాడతాం. కానీ నష్టపోయేది అక్కడ చిన్న చితగా వాళ్ళు నష్టపోతున్నారు, కూలీలో నష్టపోతున్నారు. పెట్టాలి, ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. 69 సంవత్సరాలు అవుతాయి అయిపోతున్నా కూడా మైండ్ గురించి ఇది లేదు. ఇది గవర్నమెంట్ డంప్స్ మీద ఆక్షన్ వేస్తాను మొన్న తీసుకున్న జీవో. ఎన్ని వాళ్ళు రాసినయే. 30,000 టన్నులు, 1,00,000 టన్నులు అట్టయింది ఆ డీడీకే. ఉందా ఈసీలు? అసలు పర్మిట్స్ ఇష్యూ చేసే అవకాశమే లేదు కదా ఈ మెమో ప్రకారం. ఇల్లీగలే కదా. దారిన పోయే డ్రోన్ వేసినాడు మాత్రం హుటాహుటిన ఎత్తుకెళ్ళి కేసు అరెస్ట్ చేశారు. దారిన పోయి ఆడోళ్ళు నాపుతూ, చెక్కింగ్లు చేస్తూ, ఇబ్బందులు గురి చేస్తూ, నా గంజాయి బస్సులు గంజాయి కొట్టి ఏం జరిగితే ఎవరు బాధ్యులయ్యా? గంజాయి నాశాకి తలకెక్కిన తర్వాత ఏం జరగద్దో ఏమో మన అందరికీ కూడా. మా హయాంలో కాబట్టి కదా 257 కోట్లు ఫైన్ వేసాం. ఇల్లీగల్ జరిగింది కాబట్టి కదా ఫైన్ వేసాం. ఇల్లీగల్ జరిగితే ఏం చేస్తారు? మైనింగ్ యాక్ట్ ప్రకారం ఫైన్లు వేస్తారు. ఫైన్లు వేసారు. మంది అవకాశాలు ఉన్నప్పుడు 10 మంది సంతోషంగా ₹4 సంపాదించాలని కోరుతున్నా. దానికోసమే ఈరోజు కొట్లాడుతున్నా. వాళ్ళు ఏదో కేసు పెడతారు, నా మీద ఇది పెడతారు. బంగారంగా కట్టినప్పుడు చాలా మంది ఈరోజు చాలా మంది సిండికేట్ లో తిరుగుతున్నారు. చాలా మంది చాలా అకౌంట్లో వెళ్ళిందే 1,500 కోట్ల వాల్యూ ప్రోడక్ట్ లాస్ట్ గవర్నమెంట్ లో. ఆ మొత్తం అనిల్కే చిజ్జోగులైనా ఇచ్చేసారన్నారు. రకరకాలు రాసుకున్నా నాకేమి ఇదేం కాదు. కానీ ఈరోజు రావటానికి కారణం 3 రీజన్స్ మేజర్. ఒకటి, ఇన్ని లీగల్, అందుకే రావటం జరిగింది. వాట్ ఎవర్ కాన్సిక్వెన్సెస్ ఐ ఫేస్ నాకు తెలుసు. నా మీద చాలా గట్టిగా వస్తారని కూడా తెలుసు. రెడీ, ఒక పిచ్కి వచ్చానంటే రెడీ. నా మీద 1,000 కోట్లు ఉన్నారు, దాని మీద కూడా ఈ రోజు కాదు పని పూసారు.